ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఈ రోజున మా దివ్యాంగుల జీవితాల్లో పండగ రోజు. మేము 1978 నుంచి మా బ్రతుకుల్లో మాకు బ్రతుకుదారి మార్గాలు కావాలని మేము గర్వంగా మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతకడం కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని షాపుల్లో మాకు 5% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి అడిగాం. రైతు బజార్లు కానివ్వండి, ఆర్టీసీ బస్టాండ్లు కావాలండి, దేవాలయాల షాపులు కానివ్వండి, మున్సిపల్ కాంప్లెక్స్లు, ఆఫ్కో, చేనేత, మరి వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్న మద్య దుకాణాలు, ఇట్లా ప్రభుత్వం ఏ యొక్క రంగంలోనైనా సరే మాకు ఇవ్వమని అడిగాం. అవి ఇవ్వటమే కాకుండా మేము అడగని కూడా ఈ బంజరు భూములు పంచే విషయంలో కానివ్వండి, మరి పొలం భూములు పంచే విషయంలో కానివ్వండి, పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేటటువంటి సబ్సిడీల రూపంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మాకు 5% ఇచ్చి మమ్మల్ని గుర్తించి మా బ్రతుకుల్లో వెలుగు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఈ యొక్క జీవో నెంబర్ 43 రావటం కోసం కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఓఎస్డి దశరథ రామిరెడ్డి గారికి, అట్లాగే ధనంజయ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మా విజయవాడ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ బాబు గారు అవిరళ కృషి వలన మరి కేఎన్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారి సిఎస్ కేఎన్ఆర్ గారికి ఈ విధంగా మాకు ఈ 5% జీవో రావడానికి కృషి చేసిన వీరందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి దివ్యాంగ సోదరులారా, మన ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఒకటే చెప్పింది, మనకు ఎవరైతే ఒక ముద్దన్నం పెడతారో, ఎవరైతే మన బ్రతుకుల్లో వెలుగులు తెస్తారో వాళ్ళకే పనిచేద్దాం, వాళ్ళకే ఓటేద్దాం అనే నినాదంతోనే మనం పనిచేసాం. ఈ రోజున మన బ్రతుకుల్లో వెలుగులు తీసుకొచ్చి మనకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో మనమందరం కూడా అండగా ఉండి 2024లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇంకా మనకు పింఛను అనేది కూడా పెంచే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మనం ఈ యొక్క ప్రభుత్వానికి అండగా ఉండి మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై జగన్, జై జై జగన్, జై దివ్యాంగ, జై జై దివ్యాంగ.